మెగా డెవలప్మెంట్ నా లేక మెగా విపత్త? అండమాన్ నికోబార్ దీవుల్లోని అడవి కొమ్మల్లో లోతుగా దాగి ఉన్న పచ్చని వనాల మధ్య ఓ అందమైన దృశ్యం మనలను ఆహ్వానిస్తుంది. తూర్పు భారత మహాసముద్ర పోడిలోని మహా నికోబార్ దీవి ప్రపంచంలోని అపురూపమైన దీవుల్లో ఒకటి. ఇక్కడే నివసిస్తున్నారు షాంపెన్ గిరిజనులు. ప్రపంచం దృష్టికి దూరంగా నైసర్గిక జీవన విధానాన్ని కాపాడుకుంటూ వేల సంవత్సరాలుగా జీవిస్తున్నారు. అక్కడే నివసించే షాంపెన్ ప్రజలు ప్రకృతితో మమేకమై ఈ సుదూర ప్రాంతంలో తమ ప్రత్యేక జీవన విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. వీరి భాష, సంస్కృతి ప్రపంచానికి అందుబాటులో లేని ఒక విభిన్నతను కలిగి ఉంది. ఈ ప్రజలు శతాబ్దాలుగా తమ సంప్రదాయాలను, జీవనశైలిని కాపాడుకుంటూ వస్తున్నారు. షాంపెన్లు తమ జీవనానికి అడవులను ఆధారంగా చేసుకుంటారు. చిన్న చిన్న జంతువుల వేట, చేపల వేట, పండ్లు, మూలికలు సేకరించడం వీరి నిత్య జీవన విధానం. అంతేకాదు, వీరు కుక్కలు, పందులు, కోతులు, ఒక రకమైన బల్లులు మరియు చిన్న చిన్న మొసళ్లను వేటాడతారు. చిన్న చిన్న తోటల్ని పెంచుతూ జీవిస్తున్నారు. నిమ్మకాయలు, మిరపకాయలు మరియు పానాకుల సాగులోనూ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీవిలోని ప్రతి చెట్టు, ప్రతి ఆకు, ప్రతి పూల విలువ ఈ జాతికి తెలుసు. అందుకే ఈ ప్రజలు అడవిని తమ కంటి పాపగా కాపాడుకుంటారు. పండానస్ ఫలాలు వీరి ఆహారంలో కీలకమైనవి. ఇంతేకాకుండా వైట్ దుబ్ చెట్టును సువాసనకు, దోమల నివారణ గమ్లా కూడా ఉపయోగిస్తారు. అంటే ఆల్ ఇన్ వన్ అన్నమాట. షాంపెన్ గిరిజనుల భక్తి విశ్వాసాలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. హౌ అనే చంద్రదేవిని విశ్వసించి తనను సృష్టికర్తగా భావిస్తారు. మరణం తర్వాత ఆ దేవి పంచవటి వర్గానికి తమ ఆత్మలను తీసుకువెళ్తుందని వీరు నమ్ముతారు. షాంపెన్లు ఎక్కువగా గుంపులుగా నివసిస్తూ వారి చుట్టూ ఉన్న ప్రకృతిని నమ్ముకుంటారు. వీరి జీవనంలో ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే వారు ప్రకృతిని అమ్మగా భావిస్తారు. అడవిలోని ప్రతి చెట్టు, ప్రతి నది వారికి దేవతలా ఉంటుంది. తాము వేసే ప్రతి అడుగు ప్రకృతికి హాని జరగకుండా చూసుకుంటారు. మహా నికోబార్ దీవి కేవలం షాంపెన్లకు మాత్రమే కాదు, ప్రపంచంలోని కొన్ని అరుదైన జీవులకు నివాసంగా ఉంది. 95% అడవులతో కప్పబడి 11 రకాల క్షీరదాలు, 32 పక్షి జాతులు, 7 రకాల సర్పాలు మరియు 4 రకాల ఉభయచర జీవులతో ఈ దీవి జీవ వైవిధ్యంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ అడవుల్లో మానిటర్ లిజర్డులు మరియు క్యాట్మాక్స్, సముద్రంలో డగాంగ్స్, డాల్ఫిన్స్ సంచరిస్తుంటాయి. ఒంటరితనం షాంపెన్ హక్కు. భారతదేశం నికోబార్ దీవుల్లోని షాంపెన్ గిరిజనులు ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోకుండా వేల సంవత్సరాలుగా తమ జీవితాలను ప్రశాంతంగా గడుపుతున్నారు. దీనికి గల ముఖ్య కారణం వారి ఉనికిని, సంస్కృతిని రక్షించుకోవడమే. కొందరు షాంపెన్ ప్రజలు దగ్గరలోని నికోబారిస్తో లేదా కొద్దిమంది ప్రభుత్వ అధికారులతో సన్నిహితంగా ఉంటారు. కానీ ఎక్కువ మంది షాంపెన్ ప్రజలు బాహ్య ప్రపంచాన్ని దూరంగానే ఉంటారు. వాళ్ళు అలా ఒంటరిగా బతకడం పిచ్చితనం అనుకుంటే అది మన వెర్రిదనం అవుతుంది. ఎందుకంటే షాంపెన్లు వ్యాధుల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. బయట వారితో కలిసి వచ్చిన తమ ప్రజలను కూడా తమ సమాజంలోకి ప్రవేశించే ముందు ప్రత్యేక గృహాల్లో క్వారంటైన్ అవుతారు. ఇది వారి ఆరోగ్యాన్ని, వారి వనరులను కాపాడుకోవడానికి వారు పాటించే ముఖ్యమైన విధానం. మన భాషలో చెప్పాలంటే ముందు జాగ్రత్త అన్నమాట. ఒకసారి ఆంధ్ర నికోబార్ అధికారులు షాంపెన్ ప్రాంతంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. 50 మీటర్ల దూరంలోనే వారు ఈటెలు విసిరి కొట్టారు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు వాళ్ళు బయట వ్యక్తులను ఎంత దూరంగా ఉంచుతారు. రీసెంట్ గా కొన్ని ప్రభుత్వ నివేదికలు కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు పెట్టుకున్న షాంపెన్ల కన్నా సంబంధాలు లేని షాంపెన్ ఆరోగ్యంగా ఉంటారని తేల్చింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ పరిసరాలు వారికి మాత్రమే చెందాలి అనేది షాంపెన్ల మనస్తత్వం. ప్రకృతి మీద వాళ్లకు గల ప్రేమకు ఇది నిదర్శనం. ఇలాంటి అందమైన వీరి జీవితాలకు వ్యతిరేకంగా ఆధునిక ప్రపంచం వీరి జీవితాల్లోకి అడుగుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశంలోని మహా నికోబార్ దీవిలో నివసించే షాంపెన్ గిరిజనులు ప్రపంచంలోనే అత్యంత ఒంటరి సముదాయాల్లో ఒకరు. శతాబ్దాలుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని వీరి జీవన విధానం ఇప్పుడు పెనుముప్పును ఎదుర్కోబోతోంది. కేవలం 300 మంది మాత్రమే ఉన్న ఈ షాంపెన్ జాతి హాంకాంగ్ ఆఫ్ ఇండియాగా మారుస్తామని చెప్పే మెగా డెవలప్మెంట్ ప్రణాళిక కారణంగా సమూలంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదంలో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ అమలైతే ఈ దీవి ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. వందలాది చారిత్రక అడవులు ధ్వంసమవుతాయి. వాటి స్థానంలో మెగా పోర్ట్లు, అంతర్జాతీయ ఎయిర్పోర్టులు, నూతన నగరాలు, రక్షణ స్థావరాలు మరియు పరిశ్రమల విస్తరణ జరుగుతుంది. షాంపెన్ గిరిజనుల చిన్న ద్వీపం ఇప్పుడు హాంకాంగ్ ఆఫ్ ఇండియాగా మారబోతోంది. భారత ప్రభుత్వం ప్రతిపాదించిన గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఈ స్వచ్ఛమైన దీవిని, షాంపెన్ మరియు నికోబారిస్ గిరిజనుల జీవితాలను పూర్తిగా మార్చివేస్తోంది. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
ప్రభుత్వాలు వారి అనుమతి లేకుండానే ఈ ప్రాజెక్టును అమలు చేయడం ఈ చర్య భారత మరియు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోంది. ఈ ప్రాజెక్ట్ 244 చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించనుంది. ఇందులో 130 చదరపు కిలోమీటర్ల అడవులు కూడా ఉంటాయి. మెగా పోర్టులు, నగరాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులు, ఇంకా రక్షణ స్థావరాలు. వీటితో అందమైన దీవి చిరిగిన విస్తరాకులా ముక్కలు ముక్కలుగా మారబోతుంది. ప్రభుత్వం కూడా ఈ ముప్పును స్పష్టంగా అంగీకరించింది. ఒక అధికారిక నివేదిక ప్రకారం ఈ గిరిజనుల ప్రకృతి సిద్ధ జీవన స్థితిలో ఏదైనా చిన్న మార్పు వచ్చినా అది వారి ఉనికిని ప్రమాదంలో పడేలా చేస్తుందని, బాహ్య ప్రపంచం నుండి వచ్చే వ్యాధులు షాంపెన్ సమాజాన్ని పూర్తిగా అంతమొందిస్తాయి అని హెచ్చరించింది. 2024 ఫిబ్రవరిలో 39 మంది అంతర్జాతీయ నిపుణులు భారత రాష్ట్రపతికి లేఖ రాసి ఈ ప్రాజెక్టును జాతి నాశనానికి చెందిన అంతర్జాతీయ నేరమని వర్ణించారు. మరింత దారుణంగా ఈ ప్రాజెక్టు కారణంగా 8,000% జనాభా పెరుగుదల జరుగుతుంది. ప్రస్తుతం 8,000 మంది మాత్రమే నివసించే ఈ దీవిలో 6,50,000 మంది వలసదారులు రాబోతున్నారు. ఇది కేవలం భూమిని కోల్పోవడమే కాదు, వారి వేట భూములు, పవిత్రమైన నదులు, పండాన చెట్లు మరియు జీవన విధానం అన్నిటినీ నాశనం చేస్తుంది. ఈ విధ్వంసంతో షాంపెన్ జీవితం, వారి ఉనికి నశించిపోతాయి. షాంపెన్ కోసం తక్షణ చర్య తీసుకోండి. ప్రకృతిలో 10,000 ఏళ్లుగా జీవిస్తున్న షాంపెన్ గిరిజనులు ఇప్పుడు తమ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు పేరుతో భారత ప్రభుత్వం అనుమతులు లేకుండా ముందుకు వెళ్తోంది. షాంపెన్ మరియు నికోబారిస్ల అనుమతి లేకుండా స్వచ్ఛమైన దీవిని ధ్వంసం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. భారతదేశంలోని అనేక సంస్థలు, వ్యక్తులు ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే పట్టు వీడడం లేదు. కానీ ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, షాంపెన్ సమాజానికి చివరి ముప్పు. ఈ ప్రాజెక్ట్ అమలవుతే షాంపెన్లు తమ భూమిని, సంస్కృతిని, జీవనాధారాన్ని పూర్తిగా కోల్పోతారు. వారికి ఉన్న ప్రతి హక్కును దారుణంగా ఉల్లంఘించడం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి మద్దతు ఇప్పుడు వారికి అత్యవసరం. షాంపెన్ గిరిజనులు తమ భూమిలో జీవించడానికి, తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగించడానికి పూర్తి హక్కు కలిగినవారు. కానీ ఇప్పుడు వారి జీవితం ప్రాణాంతక స్థితిలో ఉంది. వారు మాత్రమే కాదు, ప్రకృతి కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా నాశనమవుతోంది. ఇది కేవలం మెగా ప్రాజెక్ట్ కాదు, ఒక జాతిని, ఒక సంస్కృతిని నేలమట్టం చేసే ప్రయత్నం. ఈ చారిత్రక సమాజాన్ని రక్షించడం మన బాధ్యత. వారి గళాన్ని మన గళంతో వినిపిద్దాం. వారి భవిష్యత్తును కాపాడుకుందాం.